శివుడు శ్రీరామనామ జపం చేయడం ద్వారా ఆనందాన్ని పొందుతున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి ఆ మంత్రాన్ని నేర్చుకోవాలని కోరుకుంది. శివుడు ఈ మంత్రం ప్రాముఖ్యతను వివరించాడు. శివుడు ఎప్పుడూ జపం చేస్తూనే ఉండేవాడు. పార్వతీదేవికి అర్థం కాలేదు. ఎప్పుడూ ఏదో మంత్రాన్ని ఉచ్చరిస్తూనే ఉంటారు. ఎంతో ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉంటారు. అదేమిటో తెలుసుకొని, అటువంటి మంత్రాన్ని నాకు కూడా ఉపదేశించమని అడగాలి అని మనస్సులో నిర్ణయించుకుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఒకరోజు పరమేశ్వరుడిని సమీపించి, పరమేశ్వరా! కోరికల్ని తీర్చేది, పాపాలను నశింపజేసేది, తరగని జ్ఞానానందాన్ని పంచేది, పరమాత్మ దర్శనం చేయించగలిగే ఒక గొప్ప మంత్రాన్ని నాకు ఉపదేశిస్తారా అని భక్తితో అడిగింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఆమె అడిగినది విని, సంతోషంతో పరమేశ్వరుడు, పార్వతీ! నువ్వు సర్వజగత్తుకు తల్లివి. ఏదైనా కావాలి అని అడిగావంటే అది లోకంలో అందరికీ ఉపయోగపడాలని అడుగుతావని నాకు తెలుసు. లోకంలోని నీ బిడ్డలందరి కోసమే కదా నువ్వు పడే తాపత్రయం. కనుక వాళ్ల కష్టాలు తీరేలా అందరూ తేలికగా చేసుకోగలిగే ఒక మహామంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి, తాను జపిస్తున్న మంత్రం గురించి పార్వతీదేవికి వివరించాడు. దేవీ! నేను శ్రీరామ రామ రామ అనే మంత్రాన్ని జపిస్తూ దాంట్లో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తుంటాను. విష్ణు సహస్రనామం ఒక్కసారి జపిస్తే కలిగే ఫలితం ఎంత ఉంటుందో, రామ అనే పేరు ఒక్కసారి జపిస్తే కలిగే ఫలితం కూడా అంతే ఉంటుంది. నువ్వు పవిత్రమైన రామనామ జపం మానకుండా పారాయణం చేసుకో అన్నాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు చెబుతున్నప్పుడు వింటోంది పార్వతీదేవి. శివుడు పార్వతీ వైపు చూసి మళ్లీ చెప్పడం ప్రారంభించాడు. దేవీ! పవిత్రమైన శ్రీరామ నామ మంత్రాన్ని జపం చేయడం వల్ల ప్రపంచానికి మూలమైన పరమాత్మ గురించి తెలుస్తుంది. ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను కలుగచేస్తుంది. పాపాలను నాశనం చేసే అతి పవిత్రమైన, గొప్పదైన మరొక మంత్రం 14 లోకాలు వెతికినా కనిపించదు. రోగాలతో శరీరం స్వాధీనంలో లేనిప్పుడు, ముసలితనం ఆవహించినప్పుడు, శ్రీరామ రామ రామ అని రామనామాన్ని జపిస్తే, సింహాన్ని చూసిన లేళ్లు పారిపోయినట్లే, శరీరాన్ని ఆవహించిన రోగాలు, ముసలితనం కూడా పారిపోతాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దేవీ! రామ అనే పదం పలకడం చాలా తేలిక. కనుక చదువులేని వారు కూడా ఈ మంత్రాన్ని జపించగలరు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల చాలా ఉపయోగం ఉంది. శరీరంలో గొప్ప శక్తి ఉత్పన్నమవుతుంది. మనసుకు అమితమైన ఆనందం కలుగుతుంది. దుఃఖం, భయం, నరకం వంటి బాధల నుండి విముక్తి కలుగుతుంది. తేలికగా పలకడానికి అనువైనది, పవిత్రమైనది ఈ రామనామ జపం. ఇన్ని విధాలుగా కాపాడే ఈ రామనామ జపం చేసుకుంటే సామాన్య మానవుడు చక్కటి ఫలితాన్ని పొందగలడు. రామనామం కోరికలను ఎలా తీరుస్తుందో చెబుతాను విను. కామధేనువు, కల్పవృక్షం, చింతామణి కూడా ఈ నామజపం ముందు తక్కువే. ఈ చరాచర జగత్తులో కోరిన కోరికలను తీర్చేది, సకల సంపదలను ఇచ్చేది, పాపాలను పోగొట్టేది రామనామమే. శ్రీరామనామ జపం జరుగుతున్న ప్రదేశాల్లో నీళ్ల కొరత ఉండదు. పవిత్రమైన పుణ్యతీర్థాలు ఎండిపోకుండా ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. దేవీ! యోగులకు, యతులకు, వేదాంతులకు, పిల్లలకు, స్త్రీపురుషులకు, అన్ని జాతుల వారికి ఈ శ్రీరామనామ జపం రక్షాకవచం వంటిది. నీకు ఇప్పుడు వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతకంటే తేలికగా మోక్షాన్ని పొందగలిగే సాధనం లేనేలేదు. దీన్ని తారక మంత్రం అంటారు అని లోకమాత పార్వతీదేవికి వివరిస్తూ సర్వేశ్వరుడు చెప్పాడు. మనం కూడా రామనామం పలుకుదాం. తేలికగా పలకగలిగిన రామనామ జపం చేయడం వల్ల ఇంత మంచి ఫలితం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు చేయకూడదు? వాల్మీకి, త్యాగయ్య, రామదాసు, తులసీదాసు వంటి భక్తులు ఎంతోమంది శ్రీరామనామ జపంతో శాశ్వత కీర్తిని పొందారు. మనం కూడా ఈ తారకమంత్రాన్ని జపిస్తూ మన పనులు చేసుకుంటూ పోదాం. మన పనులు ఆగవు, జపం కూడా కొనసాగుతుంది. శ్రీరాముడి దయ మన మీద ఉన్నప్పుడు ఆయనే మన మంచి చెడులు చూసుకుంటాడు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పంచాంగకర్త
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ -949,49,89,81,000 శ్రీరామనామ జపం అనేది సులభమైన, అయితే అత్యంత శక్తివంతమైన మార్గం. ప్రతి ఒక్కరూ దీన్ని జపించి, దాని ఫలితాలను అనుభవించవచ్చు. భక్తితో జపించడం వల్ల మరింత మంచి ఫలితాలు లభిస్తాయి.